ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వంతని వరకు వెంటాడి వేధించి ముక్కు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి పతి ప్రాణంలో దక్కించుకున్న నాది మరి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం కాంచి మీ పాశమును సైతం గట్టిపోసగించి ప్రాణహరమైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవ జాతి. నీచమన్న మా జాతి మూలం ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్నా మీరు నేడు జాతి అంటూ మమ్మ హేళన చేయట ఎంత వేగము, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అతముడు అన్న కించమావాడిని కూకటి వెళ్ళతో సైతం ప్రకటించవేసిన ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు నేను అష్టదిక్పాలకు మనవులు నుంచే పంచపోతలు సైతం జగోన్నరుడు నరసించే విధంగా సింహాసనాన్ని అధిష్ఠించదా స్వర్ణమణిమయ రత్న ఖచ్చితమైన ఈ సభా మధ్యమున అపుడిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతుల పరిరక్షణ ధర్మనీయమైన ఈ రౌరవున సర్వదా శతదా సంస్కృత పాప పంచమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన చేయించదా. ప్రభు, మీరు యమధర్మరాజుల వారు మానవుడి డైలాగ్ చెప్తున్నారేంటి? నేను ఈ నీచ మానవులు శిక్షించి నాకు వీళ్ళ డైలాగ్ వస్తున్నాయి. నేను యమధర్మరాజును కాదు. యముండా మహావిష్ణు బ్రహ్మ మత్స్య కశ్యపు వంశాత్మచుండా చతుర్దశ భువన భయ నిర్మూలనుండా నీతి నిజాయితీ న్యాయ ధర్మ సత్య సంస్థలోక పర్యవేక్షితుండా సదా ఆది పరాశక్తి ధ్యానుండా యముండా యమధర్మరాజుండా. మీరు కొంచెం తెలుగులో మాట్లాడతారా? నీ బొందా